సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి నన్ను తలుచుకొని ఈ పూలను తాకి చూడు తల్లి, నువ్వు మెచ్చే కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను, ఆనందంగా అందుకో అని బాబాగారు చెబుతున్నారు. మరి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి. నువ్వు నన్నే నమ్ముకొని ఉన్నావు కదా, ప్రతి క్షణం సాయి సాయి అని నామస్మరణ చేస్తున్నావు కదా, కాబట్టి ఈ క్షణమే ఇది విను బిడ్డా, నీకైన మంచి వార్తను నేను తీసుకువచ్చానమ్మా. ఇప్పుడు నీ మనసులో గందరగోళం ఉంది కదా, ఆ గందరగోళంలోనే నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు, సాయి అసలు మీరు ఉన్నారా, ఉంటే నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి, ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అని అడుగుతున్నావు కదా. దిగులు పడకమ్మా, విధి నీకు ఎలాంటి దారి చూపుతుందో ఆ దారిలోనే నువ్వు నడువు, విజయం అనేది నీ సొంతం అవుతుంది. నీకు ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక వేటగాడు వేటకు బయలుదేరేటప్పుడు తనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అసలు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉంటుందేమో దొరుకుతుందేమో ఎదురు చూద్దాం అనే నమ్మకంతోనే వెళతాడు. ప్రయత్నం చేద్దాము అని ఆశతో ఉంటాడు. నమ్మకంతో ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు, ప్రశాంతంగా జీవించగలవు. అలా కాకుండా నువ్వు అనుక్షణం నా భవిష్యత్తు ఏమిటి, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటే నీ ప్రశాంతతను కోల్పోయి నీ జీవితంలో నువ్వే కష్టాలు పాలు చేసుకుంటావు. అర్థమవుతుంది కదా బిడ్డ. ఇలా చేయడం వల్ల నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పూల తోటను తాకిన నీకు నీ జీవితాన్ని అందమైన పూలవనంగా చేస్తాను. ఇన్ని పూలను తాకిన నీవు నీ జీవితం కూడా రంగురంగులుగా పూలమయం చేస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది, నాకు మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని వదలకమ్మా. నా సాయి నాకు అంతా మంచే చేస్తారని ధైర్యంతో ఉండు. నేను తోడు ఉన్నానని ప్రశాంతంగా నిద్రించు. తర్వాత ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంతో ఉత్సాహంగా, ఎంతో హాయిగా ఉంటుంది. నువ్వే గమనిస్తావు, నీ మనసులో ఉన్న ప్రతి కోరిక ఒక్కొక్కటిగా తీరుతుంది. నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లుగా అద్భుతంగా ఉంటుంది తల్లి. ఇప్పుడు నీ జీవితంలో జరిగే కొన్ని చెడు సంఘటనలు నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆనందాలు వచ్చినా సరే సంతోషంగానే ఉండు. దేనినైనా ఎదిరించి నిలబడు. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. ఒక్కసారి గెలిచావంటే ఆనందించు. ఒకవేళ ఓడిపోయావు, అనుభవం అని ఊరుకో. మళ్ళీ ప్రయత్నించు. అలా కాకుండా ఓటమి ఎదురయ్యిందని అక్కడే ఆగిపోవద్దమ్మా. నీ బలహీనతను నువ్వే అర్థం చేసుకొని ఆ బలహీనతని బలంగా మార్చుకొని ముందుకు అడుగు వెయ్యి. తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది. నీ జీవితాన్ని నువ్వే ఆనందంగా జీవించాలి బిడ్డా. అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది. ఇప్పుడు ఉన్న జీవితాన్ని కాస్త మార్చి జీవించు. అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఒక్కసారి మార్చి జీవించు అంటే ఆనందాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా. అసలు ఆనందం అంటే డబ్బు, నగలు ఇవే కాదు బిడ్డా, ప్రశాంతమైన జీవితం. ఇలా ప్రశాంతమైన జీవితం ఎవరికైతే ఉంటుందో అదే అసలైన ఆనందం. ఆనందం అనేది ప్రశాంతతతో ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత, నెమ్మది లేని జీవితం ఎందుకు చెప్పు. ఇది ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని నీకు అందించాలని నిర్ణయం తీసుకున్నానమ్మా. ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ సమానంగానే ఉంటాయి, కానీ అవి వారు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటాయి.
అలానే వారి కర్మఫలంపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు, నమ్మకాన్ని పెంచుకో, అంతా శుభమే జరుగుతుంది. నీ బాబా నీకు కంటికి కనిపించని నీకైన పనులు చేస్తున్నారు బిడ్డ. ఇక నువ్వు చెయ్యాల్సిందల్లా మంచిని ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ ఉండు. అనుకూలమైన పనులు చేస్తూ ఉంటే అవి నీ కర్మఫలాలను పూర్తిగా తొలగిస్తాయి. నీకు కర్మ అయిన రోజులు తప్పిస్తాయి. మంచి పనులు చేస్తే నీ భవిష్యత్తులో నీ జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. అలా మారేలా దగ్గర ఉండి నేను చేస్తానమ్మా. నువ్వు ఏదైనా మొదలు పెట్టగానే వెంటనే విజయం నా దగ్గరకు రాదు కదా. దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండు. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని ఆపకు. నీకు తోడుగా నేను ఉన్నాను కదా బిడ్డ. ఈరోజు నన్ను నమ్మి ఈ పూలను తాకిన నీవు నీ జీవితాన్ని కూడా ఈ పువ్వులు ఎలా అయితే ఆనందంగా ఉన్నాయో నిన్ను నీ జీవితాన్ని కూడా అలానే చక్కదిద్దుతాను. నమ్ము బిడ్డా. నీ సాయి చెప్పింది అక్షరాల సత్యం. ఇది నీ సాయి వాక్కమ్మా. నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతాయి. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెబుతున్నారండి. చూశారు కదా. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.